శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 7వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయై నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. శ్రీ సమర్థ సద్గురు సాయినాథాయ నమః. ఇప్పుడు పూర్వ కథను గుర్తు తెచ్చుకుందాం. దేవాలయాలను బాగుపరచటంలో బాబాకు ఎంత ప్రీతి! పరోపకార్యార్థం ఎలా శ్రమపడేవారు, తమ భక్తులను ఎలా చూసుకునేవారు, భక్తుల కష్టాలను సహించడానికి తమ శరీరాన్ని ఎలా శ్రమ పెట్టేవారు. సమాధి, ఖండయోగం, దౌతి, పోతి మొదలగు ప్రయోగాలను చేసేవారు. చేతులు, కాళ్ళు, శిరస్సును వేరుగా చేసి మరలా వానిని పూర్వంలా కలిపేవారు. బాబాను హిందువు అనుకుంటే యవనుని వలె, యవనుడు అనుకుంటే సులక్షణమైన హిందువు వలె కనిపించే విలక్షణమైన అవతారం వారిది. ఏ పండితుడు వారిని వర్ణించగలడు? వారు హిందువా లేక మహమ్మదీయ జాతికి చెందినవారా అని అణుమాత్రమైన అంతు చిక్కలేదు. వారు ఎప్పుడూ 2 జాతుల వారిని సమానంగా చూసేవారు. హిందువుల రామనవమి పండుగను స్వయంగా జరిపించేవారు. సభా మండపంలో మధ్య ఉయ్యాలను కట్టించి కథా సంకీర్తనను చేయించేవారు. తమ సమక్షంలో ఉయ్యాల ఉండగా రామకీర్తనను చేయించేవారు. అదే రాత్రి మహమ్మదీయులకు కూడా చందనోత్సవం ఊరేగింపుకు అనుమతించేవారు. చాలామంది మహమ్మదీయులు చందన ఊరేగింపు ఉత్సవాన్ని వైభవంగా జరుపుకునేవారు. బాబా ఉభయ ఉత్సవాలను సంతోషంగా సమానంగా జరిపించేవారు. రామనవమి రోజున కుస్తీ పోటీలను ఏర్పాటు చేసి ఉత్సాహంగా కంకణాలను, తలపాగాలను, గుర్రాలను బహుమతిగా ప్రదానం చేసేవారు. గోకులాష్టమి పండుగ వస్తే గోపాలకాల జరిపించేవారు. అట్లే ముసల్మానులు పండుగ వస్తే నమాజు చదవటానికి అడ్డు పెట్టేవారు కాదు. ఒకసారి మొహరం పండుగ రాగా ముసల్మానులు కొందరు మసీదుకు వచ్చి తాబూతును చేయించి ఊళ్ళో ఊరేగించాలన్నారు. అట్లే బాబా ఆజ్ఞానుసారం తాబూతును తయారు చేసి 4 రోజులుంచి 5వ రోజున దానిని క్రిందకు దించేశారు. అయినా బాబా మనస్సుకు సంతోషం లేదు, దుఃఖము లేదు. బాబా ముసల్మాను అనుకుందాం అనుకుంటే వారు చెవులకు కుట్టి ఉండేవి. హిందూ అని అనుకుందామంటే వారు సుంతి ప్రమాణం. అలా హిందువు కానీ ముస్లిం కానీ పావన అవతారం సాయిది. వారిని హిందువు అనుకుంటే సదా మసీదులో నివాసం, యవనులని అనుకుంటే మసీదులో అహర్నిశలు అగ్నిహోత్రం, మసీదులో విసరటం, మసీదులో ఘంటావాదన, శంఖానినాదం, మసీదులో అగ్నికి ఆహుతులు. ఇక వారు ముసల్మాను ఎలా అవుతారు? ఎల్లప్పుడూ మసీదులో భజనలు, అర్ఘ్యపాద్య పూజలు, అన్న సంతర్పణలు. ఇక వారు ముసల్మాను ఎలా అవుతారు? ముసల్మాను అనుకుంటే వారిని బ్రాహ్మణోత్తములు పూజిస్తారు. అగ్నిహోత్రులు అభిమానాన్ని విడిచి వారి చరణాలకు సాష్టాంగ పడతారు. అలా జనులు ఆశ్చర్యపోతారు. ప్రత్యక్షంగా అనుభవాలు పొందాలని వచ్చిన జనులు కూడా అట్లే ప్రవర్తిస్తారు. బాబా దర్శనంతో నోటమాట రాక మౌనం వహిస్తారు. ఎప్పుడూ హరిస్మరణలో ఉండే వారిని హిందువని, ముసల్మానని ఎలా అనగలం? శూద్రుడు కానీ, అతి శూద్రుడు కానీ, జాతిహీనుడు కానీ యోగ్యతను గుర్తించడానికి జాతి ఏమాత్రం ప్రమాణం కాదు. వారి జాతి భేదాలకు లేక హిందువైన ముసల్మానునైనా అన్ని వర్ణాలను సమానంగా చూసేవారు. వారికి శరీరాభిమానం లేదు. ఫకీరుల బంతిలో కూర్చొని ఆ సమయానికి లభించిన మాంసాన్ని లేదా చేపలను తినేవారు. అక్కడ కుక్కలు మూతి పెట్టిన అసహించుకునేవారు కాదు. రైతులు ధాన్యం కొరత ఏర్పడితే అవసరానికి వాడుకోవటానికి ఆ సంవత్సరంలో పండిన ధాన్యాన్ని, గోధుమలను ముందుగానే పోగు చేసి సంచుల్లో కట్టి ఉంచుతారు. అట్లే మసీదులో బస్తాలతో నింపి పెట్టేవారు. అవసరమైన వాటికి ఏ కొరత లేదు. సభా మండపంలో శోభాయమానంగా అందమైన తులసి బృందావనం. అక్కడే లక్షణమైన ఒక చెక్క రథం ఉండేది. ఏదో పుణ్య సంచితం వలన ఈ మంచి వస్తువులకు ఇక్కడ పరమేశ్వరునితో
కలయిక ఏర్పడింది. ఇటువంటి సంగ్రహాన్ని హృదయంలో సేకరించి పెడితే ఆమరణాంతం ఏ లోటు కనిపించదు. ఏదో పూర్వాజిత సౌభాగ్యం వలన బాబా పాదాల వద్ద ఆశ్రయం లభించి మనస్సుకు శాంతి, ప్రపంచిక వ్యవహారంలో నిశ్చింత కలిగాయి. తర్వాత ఎంత సుఖాన్ని సంపాదించినా ఈ సుఖం మరలా రాదు. ఈ సాయి సమర్థుని సమాగమంలో లభించిన ఆనందాన్ని అనుభవించిన నేను ధన్యుణ్ణయ్యాను. పరిపూర్ణ నిశ్చల తత్వానికి, ఆత్మానందానికి నిలయం సాయి. వారి విశిష్టతను నేను ఎలా వర్ణించను? వారి చరణాలను ఆశ్రయించిన వారు అక్కడే స్థిరపడిపోయేవారు. మృగ చర్మాన్ని, దండాన్ని పట్టుకొని తిరిగే తాపసులు, హరిద్వారాది తీర్థక్షేత్రాలలో వారు సన్యాసులు, త్యాగులు, బైరాగులు, బిచ్చగాళ్ళు మొదలగు అనేక రకాల జనులు బాబా వద్దకు వచ్చేవారు. బాబా మాట్లాడుతూ, తిరుగుతూ, నవ్వుతూ ఉండేవారు. వారి జిహ్వపై నిరంతరం అల్లా మాలిక్ అనే నామం ఉండేది. వారికి వాదాలు, వితండవాదాలు అయిష్టం. వారి వద్ద ఎల్లప్పుడూ సటకా ఉండేది. వారు గొప్ప తపస్వి. మనోవికారాలను అణిచివేసి ఇంద్రియాలను నిగ్రహించేవారు. వారి వాక్కు నుండి పూర్ణ వేదాంతం స్రవిస్తూ ఉండేది. చివరకు వారి అంతు ఎవరికి చిక్కలేదు. లక్ష్మీపుత్రుడినైనా, శ్రీమంతుడినైనా, బికారి వంటి పేదవాణ్ణైనా ఉభయులను ఒకే త్రాసులో తూచేవారు. ఎవరివైనా మంచి పనులు, చెడు పనులు, మనసులోని మర్మాలు వారికి తెలిసేవి. భక్తుల రహస్యాలను వారికి మాత్రమే అర్థమయ్యేలా చెప్పి వారిని ఆశ్చర్యపరిచేవారు. వారు జ్ఞాన భాండారం, కానీ ఏమి ఎరుగునట్లు అజ్ఞాని వలె నటించేవారు. గౌరవాలు, సన్మానాలు వారికి అసహ్యం. ఇవి శ్రీ సాయి లక్షణాలు. వారు మానవ శరీరంలో ఉన్న వారి చర్యలలో అపూర్వమైన దైవత్వం ఉండేది. షిరిడీలో ప్రత్యక్ష దైవం వీరే అని జనులంతా భావించేవారు. బాబా చమత్కారాలను పామరుడైన నేను ఎంతని వర్ణించను. వారు షిరిడీలోని దేవతల ఆలయాలను చక్కగా పునరుద్ధరణ చేశారు. షిరిడీలో గ్రామ దేవతల గణపతి, ఉమామహేశ్వరుని మరియు మారుతి మందిరాలను తాత్యా పాటేలు ద్వారా పునరుద్ధరణ చేయించారు. భక్తుల వద్ద నుండి దక్షిణ నెపంతో పుచ్చుకున్న డబ్బును కొంత ధర్మకార్యాలకు వినియోగించి మిగతా డబ్బును తిరిగి భక్తులకే ఇచ్చేసేవారు. ప్రతిరోజు ఒకరికి 30, ఒకరికి 10, 15 లేక 50 తమకు తోచినట్లు సంతోషంగా పంచేవారు. అలా ధర్మంగా వచ్చిన డబ్బును పుచ్చుకున్నవారు దానిని సద్వినియోగం చేయాలని అనుకునేవారు. బాబా మనసులో కూడా ఆ అభిప్రాయమే ఉండేది. సాయిబాబా దర్శనంతో అనేకులు ఆరోగ్యవంతులయ్యారు. అనేక మంది దుష్టులు శిష్టులయ్యారు. ఎంతోమంది కుష్ఠవ్యాధి నయమైంది. అనేకులు తమ అభిష్టాలను పొందారు. వారి చరణాలను ఆశ్రయించిన మాత్రాన అంజనం కానీ, ఆకురసం కానీ వేయకుండానే అనేక మంది అందులకు కళ్ళచూపు వచ్చేది. అనేక మంది కుంటివాళ్లకు కాళ్ళు బాగయ్యేవి. అమోఘమైన వారి మహిమ యొక్క అంతు ఎవరికీ దొరకదు. యాత్రికులు నలువైపుల నుండి ఎంతోమంది వారి వద్దకు రాసాగారు. బాబా ధుని సమీపంలో మలమూత్రాలను విసర్జించేవారు. ఒకప్పుడు స్నానం చేసేవారు, మరొకప్పుడు చేసేవారు కాదు. ఎప్పుడు ధ్యాన నిమగ్నులై ఉండేవారు. మొదట్లో బాబా తలకు తెల్లటి పాగా కట్టుకొని, నడుముకు స్వచ్ఛమైన లుంగీని కట్టుకొని, శరీరం పైన జుబ్బాని కానీ, చొక్కాని కానీ తొడుక్కునేవారు. మొదట్లో బాబా ఊరి వారికి వైద్యం చేసేవారు. మరలా పరీక్ష మందులను ఇచ్చేవారు. వారు హస్తవాసి మంచిదన్న కీర్తితో వైద్యునిగా ప్రసిద్ధి చెందారు. ఒకసారి ఒక భక్తునికి కళ్ళు బాగా వాచి 2 కనుగుడ్లు ఎర్రని గోళాలు వలె అయ్యాయి. షిరిడీలో వైద్యులెవ్వరూ దొరకలేదు. అమాయకుడైన ఆ భక్తుడు పాపం బాబాకు కళ్ళును చూపించాడు. బాబా వెంటనే జీడి గింజలను ఇతక కొట్టి ముద్దలా చేశారు. కొందరు సురమాను పెడతారు, కొందరు ఆవు పాలుతో కట్టు కడతారు, కొందరు చల్లని కర్పూరపు బిళ్ళను గాని లేక అంజనం గాని వేస్తారు. కానీ బాబా పద్ధతే వేరు. ఒక ముద్దను తన చేతిలోనికి తీసుకొని ఒక్కో కంట్లో బాగా నింపి బట్టతో కట్టారు. ఉదయం కళ్ళకు కట్టిన పట్టీలను విప్పి కళ్ళపై నీరు ధారగా పోశారు. కళ్ళ వాపంతా తగ్గిపోయి కళ్ళు శుభ్రమయ్యాయి. కుమారమైన నాజూకు కళ్ళలో జీడి గింజలను వేస్తే కళ్ళు మండనే లేదు. సరికదా కళ్ళు జబ్బు పారిపోయింది. ఇలా అనేక అనుభవాలు. బాబాకు దౌతి పోతి వంటి యోగ ప్రక్రియ తెలుసు. ఎవరికి తెలియకుండా ఒక ఏకాంత స్థలానికి వెళ్ళి
స్నానం చేసేటప్పుడు ప్రేగులను బయటకు తీసి కడిగి శుభ్రం చేసి ఎండబెట్టేవారు. మసీదు నుండి బావి ఎంత దూరాన ఉందో అంత దూరంలోనే ముందుకు వెళ్తే అక్కడ మర్రి చెట్టు, దాని అవతల ఒక బావి ఉండేవి. 2 రోజులకొకసారి బాబా అక్కడికి వెళ్ళేవారు. మిట్ట మధ్యాహ్నం మండు టెండలో అక్కడ ఎవరూ లేకుండా చూసి తాము స్వయంగా నీరు చేదుకొని మొహం కడుక్కునేవారు. ఇలా ఒకసారి బాబా స్నానానికి కూర్చొని ప్రేగులను తీసి వానిని త్వరగా కడగసాగారు. మేకను కోసినప్పుడు ప్రేగులను బయటకు తీసి శుభ్రం చేసి చుట్టపెట్టేలా బాబా వారి ప్రేగులను బయటకు తీసి లోపల బయట స్వచ్ఛంగా శుభ్రం చేసి జామ చెట్టుపై పరిచి ఎండబెట్టేవారు. జనులు అది చూసి ఆశ్చర్యపోయేవారు. బాబా యొక్క ఈ అద్భుత లీలను తమ కళ్ళతో చూసిన వారు కొందరు ఇప్పటికీ షిరిడీలో ఉన్నారు. వారు బాబాను అపూర్వమైన వ్యక్తి అని అనుకునేవారు. ఒక్కొక్కసారి ఖండయోగ ప్రక్రియతో బాబా తమ యొక్క కాళ్లను చేతులను వేరువేరుగా వారి అవయవాలను మసీదులో అక్కడక్కడ పడి ఉండేవి. ఇలా వారి శరీరం భయంకరంగా ఖండాలుగా పడి ఉన్నప్పుడు ఆ వింతను చూడాలని ప్రజలు పరుగెడి వెళ్తే బాబా వారికి యథాప్రకారం పూర్తిగా కనిపించేవారు. ఒకసారి బాబా అవయవాలను ముక్కలుగా చూసిన వ్యక్తి బాబాను ఏ దుర్మార్గుడో హతమార్చాడని చాలా గాబరా పడ్డాడు. మసీదులో బాబా అవయవాలను వేరువేరుగా విడివిడిగా నలుదిక్కులా పడి ఉన్నాయి. అర్ధరాత్రి సమయం వారి వద్ద ఎవరూ లేరే అని తనలో బాధపడ్డాడు. ఈ విషయాన్ని ఎవరితోనైనా చెబితే తనకే ముప్పు అని తెలిసి వెళ్ళి బయట కూర్చున్నాడు. ఇది సాయి యొక్క యోగక్రియ అని అతనికి అసలు ఎరగడు. చిన్నాభిన్నంగా పడి ఉన్న బాబా శరీరాన్ని చూసి అతని హృదయం దడదడలాడింది. ఎవరికైనా ఆ విషయాన్ని తెలియజేయాలని అతనికి చాలా అనిపించింది. కానీ మొదట ఈ కబురు తెలిపినందుకు తానే అపరాధి అని నిశ్చయమవుతుంది అని అనేక రకాలుగా ఊహించి ఎవరికి చెప్పలేదు. తెల్లవారుజామున మరలా మసీదుకు వెళ్ళి చూసి బాబాను విస్మయుడయ్యాడు. తను ముందు చూసినదంతా అదృశ్యమైపోయింది. బాబా క్షేమంగా తమ స్థానంలో కూర్చొని ఉన్నారు. ఇది కల కాదు కదా అని ఆ వ్యక్తి ఆశ్చర్యపోయాడు. ఈ దౌతి పోతి ప్రక్రియలను బాబా బాల్యం నుండి ఆచరించేవారు. వారి యోగస్థితి ఎవరికి అర్థం కాని అగమ్య గోచరం. బాబా ఎవరిదైనా దమిడి అయినా తాకేవారు కాదు. వారి సుగుణాల కారణంగా ప్రఖ్యాతిని పొందారు. పేదలకు దుర్బలులకు ఆరోగ్యాన్నిచ్చి ఆ ప్రాంతంలో వైద్యుడన్న కీర్తిని పొందారు. వారు కేవలం పరుల కొరకు వైద్యాలు చేసేవారు. తమ విషయంలో అత్యంత వైరాగ్యంగా ఉండేవారు. పరోపకారానికి సహించరాని బాధలు సహించేవారు. ఈ విషయంలో శ్రోతలకు నేనొక విలక్షణమైన కథను మనవి చేస్తాను. దాంతో బాబా యొక్క సర్వవ్యాపకత్వం వారి దయార్ద్ర హృదయం మీకు అర్థమవుతాయి. క్రీస్తు శాఖ 1910 సంవత్సరంలో దీపావళి ముందు ఘన త్రయోదశి నాడు రోజు బాబా మామూలుగా దుని వద్ద కూర్చొని దునిలో కట్టెలను కాలుస్తూ ఉన్నారు. దుని బాగా ప్రజ్వలిస్తూ ఉండగా బాబా తమ చేతిని నిప్పులో దూర్చి నిశ్చింతగా కూర్చుంటే వారి చేయి కాలింది. సేవకుడైన మాధవ్ ఆ దృశ్యాన్ని చూశాడు. మాధవరావు దేశపాండే కూడా వారి వద్ద ఉన్నాడు. వెంటనే బాబా వెనక్కకు పరిగెత్తాడు. వారి నడుము పట్టుకొని వెనకకు లాగి, దేవా ఎందుకిలా చేశారని అడిగాడు. బాబా తేరుకొని ఒక పసిపాప తల్లి చంకలో నుండి హఠాత్తుగా జారి కుమ్మరివాని కొలిమిలో పడింది. ఒక కుమ్మరివాని భార్య తన భర్త పిలుపు విని బిడ్డను ఒడిలో వేసుకొని కొలిమి తిత్తును ఊదిసాగింది. అలా కొలిమిని ఊదుతూ పరధ్యానంలో తన ఒడిలో బిడ్డ ఉన్న విషయం మర్చిపోయింది. పిల్ల దుడుకుగా జారిపోతే నేను వెంటనే పైకి లేవనెత్తాను శ్యామా. ఆ బిడ్డను బయటికి తీయబోతే ఇలా జరిగింది. ఈ చేయి కాలితే కాలింది, బిడ్డ ప్రాణం దక్కింది కదా అన్నారు. ఇక చేతి బాధను ఉపశమింపచేయడానికి ఏమిటి మార్గం అని ఆలోచించి మాధవరావు దేశపాండే శ్యామా నానాసాహెబ్ చందోర్కర్కు ఉత్తరం రాయాలని నిశ్చయించుకొని సవివరంగా ఉత్తరం వ్రాశాడు. నానా వెంటనే పరమానంద్ అనే ప్రసిద్ధ డాక్టర్ను వెంటబెట్టుకొని షిరిడీకి వచ్చాడు. కాలిన గాయాన్ని తగ్గించడానికి డాక్టరును అవసరమైన అనేక రకాల ఔషధాలను తీసుకొని నానా సాయి చరణాల వద్దకు వచ్చాడు. బాబాకు పాదాభివందనం చేసి కుశల సమాచారాలు తెలుసుకొని తమ వచ్చిన పనిని తెలిపి బాబా యొక్క చేతిని చూపించమని ప్రార్థించాడు. చేయి కాలినప్పటి నుండి బాగోజే షిండే చేతికి నెయ్యి పూసి ప్రతిరోజు ఆకులు
వేసి గట్టిగా కట్టు కట్టేవాడు. ఆ కట్టు విప్పి పరమానందకు చూపించమని, ఔషధోపచారాలను చేసే బాగా నయమవుతుందని కోరికతో నానా బాబాను ఎంతో ప్రార్థించాడు. కట్టు విప్పి చూడాలని పరమానందు కూడా ప్రయత్నం చేశాడు. కానీ బాబా ఇవాళ రేపు అంటూ నా వైద్యుడు అల్లా అని చెప్తూ తమ చేతిని అస్సలు చూడనివ్వలేదు. వారికి ఏ బాధ లేదు. పరమానందు తెచ్చిన మందులకు షిరిడి గాలి కూడా సోకలేదు. కానీ అతనికి సాయి సందర్శన భాగ్యం లభించింది. రోజు బాగోజీ షిండే సేవ చేసేవాడు. బాగోజీ షిండే చేతిని మర్దించేవాడు. దాంతో కాలిని చెయ్యి నయమై అందరికీ సంతోషం కలిగింది. ఈ విధంగా బాబా చేతి గాయం నయమైన తర్వాత కూడా ఏ కారణం చేతనో వారికి ఏ బాధ లేకపోయినా తెల్లవారుగానే రోజు కట్టు విప్పి కార్యక్రమం, వారి చేతికి ఏ నొప్పి లేకపోయినా నిష్కారణంగా నిత్యం వారి చేతికి నెయ్యి మర్దన చేసి సేవ చేయటం బాబా సమాధి వరకు జరిగింది. ప్రతిరోజు కూడా బాగోజీ షిండే కట్టేవాడు. ఈ సేవ ఉపచారం సాయినాథనుకు అవసరమే లేదు. కానీ భక్తుల శ్రేయస్సుపై ప్రీతి కల బాబా బాగోజీ షిండే నిత్యం ఆ సేవా భాగ్యాన్ని ప్రసాదించారు. పూర్వజన్మ మహాపాపం వలన బాగోజీకి కుష్ఠవ్యాధి బాధ ప్రాప్తించింది. అయినా తన భాగ్య విశేషం వలన సాయి సహవాసం లభించింది. బాబా లెండికి వెళ్ళేటప్పుడు బాగోజీ వారికి గొడుగు పట్టుకునేవాడు. శరీరంలో పుళ్ళు చీముకారుతో నిండి ఉన్న అతను బాబా యొక్క పరిచారకులలో ప్రథముడు. ప్రతిరోజు ఉదయం బాబా దుని సమీపంలో స్తంభం వద్ద విశ్రమంగా కూర్చున్నప్పుడు బాగోజీ సేవకు హాజరయ్యేవాడు. బాబా కాళ్లకు చేతులకు ఉన్న కట్టులను విప్పి అక్కడ నరాలను నేతితో బాగా మర్దన సేవ చేసేవాడు. బాగోజీ షిండే పూర్వజన్మలో మహాపాపిష్టివాడు. అతని శరీరమంతా మహావ్యాధి కుష్ఠరోగంతో వ్యాపించింది. అయినా అతడు బాబా భక్తుల్లో శ్రేష్ఠుడు. కుష్టి వ్యాధి వలన బాగోజీ షిండే వేళ్లు పోయినాయి. అన్ని అవయవాలలో నుండి భరింపరాని చెడువాసన వస్తూ ఉండేది. అతడు ఇలాంటి దౌర్భాగ్యంలో ఉన్నా కూడా ఉత్కృష్టమైన బాబా యొక్క సేవా భాగ్యాన్ని పొందాడు. బాబా యొక్క అగాధ లీలలు ఎన్నని వర్ణించను. ఒకసారి గ్రామంలో ప్లేగు వ్యాధి వ్యాపించింది. అప్పుడు జరిగిన చమత్కారాన్ని వినండి. దాదాసాహెబ్ కాపర్డే కొడుకు తన తల్లితో పాటు సాయి వద్ద ఆనందంగా ఉన్నాడు. అసలే పసివాడు. శరీరం కాలిపోయేలా జ్వరం రాగా కన్నతల్లి హృదయం ద్రవించిపోయింది. అశాంతితో మనస్సు తల్లడిల్లింది. తన ఊరైన అమరావతికి వెళ్ళిపోవాలని తలిచింది. ఆమె సాయంకాల సమయంలో సాయి ఆజ్ఞ కోసం వచ్చింది. సాయంకాలం బయటికి వెళ్తూ బాబా వాడ సమీపానికి రాగా ఆమె వెళ్ళి బాబా పాదాలు పట్టుకొని వారితో విషయం చెప్పింది. స్త్రీలది అసలే కలవరపడే స్వభావం. పైగా కుర్రవానికి ప్లేగు జ్వరం తగిలాక ఆమె మరీ భయపడిపోయింది. బాబాకు మనవి చేసింది. ఆమెతో బాబా మృదువుగా పలుకుతూ ఆకాశంలో మేఘాలు కమ్ముకున్నాయి. వర్షం పడి పంట పండుతుంది. మేఘాలు తొలగిపోతాయి. ఎందుకు భయపడతావు అని అంటూ అతని కప్ని నడుం వరకు లేవనెత్తి నిగనిగలాడుతున్న బొబ్బలను అందరికీ చూపారు. కోడిగుడ్లంత పరిమాణంతో నలువైపుల 4 గుడ్లున్నాయి. ఇప్పుడు మీ కష్టాలను నేనిలా అనుభవించాలని అని చెప్పారు. దివ్యము లౌకికము అయిన ఈ లీలను చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు. సత్పురుషులు భక్తుల కొరకు అనేక కష్టాలను ఎలా అనుభవిస్తారో కదా. మైనం కంటే మెత్తగా నవనీతం లాంటి మనసు గల బాబా ఏ లాభం లేకుండానే భక్తులను ప్రేమిస్తారు. భక్తులే వారి బంధువులు. ఒకసారి నానాసాహెబ్ చందోర్కర్ నందర్బార్ వదిలి పండరీపురం వెళ్ళటానికి బయలుదేరాడు. నానా పరమ భాగ్యశీలి. అతని అనన్య సేవ లభించింది. భూవైకుంఠ ప్రాప్తి కలిగి అతడు అక్కడ మమల్తదారుగా నియమింపబడ్డాడు. నందర్బారులో ఉత్తర్వు అందుకొని వెంటనే వెళ్ళిపోవాలని ఉంది. భగవంతుని దర్శించుకోవాలన్న కోరికతో గబగబా ప్రయాణానికి సిద్ధమయ్యాడు. షిరిడీయే ప్రథమ పండరీపురం కనుక సకుటుంబంగా సపరివారంగా షిరిడీ వెళ్ళి బాబాకు సాష్టాంగ నమస్కారం చేయాలన్న ఆలోచన కలిగింది. తాను షిరిడీ వస్తున్నట్లు ఉత్తరం రాయలేదు. కబురు కూడా పంపలేదు. సామానంతా సర్దుకొని త్వరగా బండిలో కూర్చున్నాడు. ఇలా నానా బయలుదేరిన విషయం షిరిడీలో ఎవరికీ తెలియదు. కానీ సాయికి సర్వస్వం తెలుసు. వారి కళ్ళు సర్వత్రా ఉంటాయి. నానా నీమ్గాం ఊరి శివారుకు వచ్చేసరికి షిరిడీలో జరిగిన చమత్కారాన్ని వినండి. బాబా మహల్సాపతి సమేతంగా మసీదులో ఉన్నారు. అప్పా షిండే, కాశీరాం మొదలైన భక్తులు ముచ్చట్లు ఆడుకుంటూ కూర్చున్నారు. ఇంతలో పండరీపురం ద్వారం తెరుచుకున్నాయి. మనం నలుగురం కలిసి ఆనందంగా భజన చేద్దామని బాబా అన్నారు.
పూర్ణ త్రికాల జ్ఞాని అయిన సాయి నానా గ్రామ శివారు వద్దకు వచ్చిన విషయం తెలుసుకొని భజన సంబరంలో పడ్డారు. పండరపూర్లా జయాచే జయాచే, పండరీపురానికి వెళ్ళాలి వెళ్ళాలి, అక్కడే నేను ఉండాలి, అదే నా ప్రభువు గృహం. బాబా స్వయంగా భజన పాడుతుంటే అక్కడ కూర్చున్న భక్తులందరూ వారిని అనుసరిస్తూ ఉన్నారు. అంతా పండరీనాథుని ప్రేమలో లీనమైపోయారు. ఇంతలో నానా కూడా వచ్చాడు. సకుటుంబంగా బాబా పాదాలకు వందనం చేశాడు. తమతో మహారాజు పండరీపురానికి వచ్చి నిశ్చింతగా ప్రశాంతంగా ఉండాలని నానా బాబాతో విన్నవించుకున్నాడు. నానాసాహెబ్ చందోర్కర్ గారు అలా అడిగే అవసరం లేకుండానే అప్పటికే బాబా పండరీపురం ప్రయాణానికి ఉత్సాహంగా భజన చేస్తున్నారని భక్తులు నానాకు తెలియజేశారు. నానా తనలో అత్యంత విస్మయాన్ని చెందారు. బాబా లీలను గని ఆశ్చర్యచకితుడయ్యారు. గద్గదుడై బాబా చరణాలపై శిరస్సు ఉంచాడు. అలా నానా చందోర్కర్ బాబాకు ప్రణమిల్లి వారి ఆశీర్వాదాన్ని, విభూతి ప్రసాదాన్ని, వారి సెలవును తీసుకొని పండరీపురానికి బయలుదేరాడు. ఇలా ఈ కథ చెప్పుకుంటూ పోతే గ్రంథం విస్తారమైపోతుంది. అందువలన ఇప్పుడు భక్తులు దుఃఖాలను తొలగించే విషయాలను త్వరగా ముగిస్తాను. ఈ అధ్యాయాన్ని ఇంతటితో సమాప్తి చేస్తాను. బాబా చరిత్రకు అంతమంటూ ఉందా? తరువాతి అధ్యాయంలో ఇతర కథలను నా శ్రేయస్సు కొరకు చెబుతాను. నా అన్న ఈ అహంభావాన్ని అణిచివేయాలనుకుంటున్నా ఆగటం లేదు. ఈ నేను ఎవరు అనేది నిశ్చయంగా తెలియదు కనుక సాయియే తమ కథను చెబుతున్నారు. వారే మానవ జన్మ యొక్క మహిమను తెలియజేస్తారు. తమ భిక్షావృత్తిని గురించి, బాయిజాబాయి భక్తిని గురించి, తమ భోజన పద్ధతిని కూడా చెబుతారు. మహల్సాపతి తాత్యా కోతే గణపతి తమ వెంట పెట్టుకొని బాబా మసీదులో ఎలా శయనించారో ఆలకించండి. హేమడ్ పంత్ సాయికి శరణుజొచ్చి తమ భక్తుల పాదరక్షణని తెలియజేస్తున్నాడు. ఈ ఆజ్ఞానుసారం ఇంతవరకు కథా వివరణ జరిగింది. స్వస్తి. శ్రీ సంత సజ్జన ప్రేరితము, భక్త హేమడ్ పంత్ విరచితము అయిన శ్రీ సమర్థ సద్గురు సచ్చరిత్రలో వివిధ కథా నిరుపమాణము అను 7వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సమర్థ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. సర్వం శ్రీ సాయి చరణార్పితమస్తు. ఓం సాయిరాం. జై సాయిరాం.